అన్నది చాలా ముఖ్యమైన విషయం. సార్, తెలంగాణలో పార్లమెంటు జరిగిన ఎన్నికల విషయానికి వస్తే మీరు అబ్జర్వ్ చేసింది? ఈసారి ఎన్నికల్లో ఐ థింక్ మోస్ట్లీ బీజేపీకి ఎక్కువ వస్తాయి అన్నట్టుగా అక్కడ తెలంగాణ ఈ ఎగ్జిట్ పోల్స్ జరుగుతున్నాయి. బీజేపీ తర్వాత కాంగ్రెస్, కొన్ని సర్వేల్లో అసలు బీఆర్ఎస్ కు ఒకటి కూడా రాకపోవచ్చు. ఏంటి సార్ ఆ పరిస్థితి? ఉద్యమ పార్టీగా ఉద్భవించి ఒక రాష్ట్రాన్ని సాధించుకుని 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్కసారి ఓటమికి అయితే ఒకసారి ఓటమికి అయితే ఇంతలా వీక్ అయిపోతుందా ఒక బలమైన పార్టీ? చాలా వింతగా ఉంది తెలంగాణలో. ఏమైందండి, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వెంటనే ఇది జరగడం వల్ల దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈరోజు ఇప్పుడే చూస్తే ఐ థింక్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఈ రోజు. ఎలక్షన్ బైపోల్స్ జరిగినప్పుడు అందులో ఐ థింక్ బీఆర్ఎస్ గెలిచింది. ఒక ఎన్నికల ఫలితం ఈ రోజు నేను చూశాను, దాంట్లో మళ్ళీ బీఆర్ఎస్ గెలిచింది అక్కడ నుంచి. సో ఆ విధంగా ఈ ఎలక్షన్ లో, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు మొన్నే జరిగాయి కాబట్టి దీని ప్రభావం ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల మీద ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి జనరల్ గా లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీల కన్నా జనరల్ గా నేషనల్ పార్టీ వైపు జనరల్ గా ఓటర్స్ కొద్దిగా మొగ్గు చూపిస్తుంటారు జనరల్ గా మనం చూస్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుని ఢిల్లీనే తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఘన మెజారిటీ అసెంబ్లీలో ఇచ్చిన వాళ్ళు 7కి 7 బీజేపీ వాళ్ళు లోక్సభలో గెలిచారు. అవును. అంటే ఓటర్ కూడా మైండ్ సెట్ ఎలా ఉంటదంటే జనరల్ గా పార్లమెంట్ కు వేరే విధంగా, అసెంబ్లీకి వేరే విధంగా, కానీ 2 ఎన్నికలు కలిసి జరిగినప్పుడు ఆ ప్రభావం వేరేగా ఉంటుంది. సో అందుకనే జమిలీ ఎలక్షన్స్ అని ఏదైతే అంటున్నారో, మరి ఈసారి నెక్స్ట్ ఎన్నికలు 2029 జమిలీ ఎలక్షన్స్ లాగా నిర్వహిస్తారా లేదా అన్నది చూడాలి. సార్ అవకాశం ఉందా? టెక్నికల్ గా ఉంది. దాన్ని 2 ఫేజుల్లో చేయొచ్చు. ఒకే ఫేజ్ లో కష్టం, కానీ మీకు కొన్ని రాష్ట్రాలను ఒక గ్రూప్ గా విభజించి మరి ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయా లేదన్నది చూడాలి. అందులో చాలా రాజ్యాంగంలో సుమారుగా 5-6 మార్పులు తీసుకురావాలి, అమెండ్మెంట్స్ తీసుకురావాలి. తర్వాత ఏంటంటే 2026వ సంవత్సరంలో కూడా డీలిమిటేషన్ ఒకటి చేసి నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచే ప్రస్తావనలో కూడా ఉన్నాయి. కాబట్టి 2029 ఎన్నికలు వచ్చేసరికి మళ్ళా నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగవచ్చు, కొన్ని చోట్ల తగ్గవచ్చు. ఎందుకంటే జనాభా ప్రాతిపదిక మీద ఎప్పుడైతే మనం సీట్లు ఇస్తామో దానివల్ల మళ్ళా ఏ విధంగా, ఎందుకంటే యూపీలోనే సుమారుగా 200 దాకా సీట్లు వెళ్లే అవకాశం ఉందంటున్నారు ఎంపీ సీట్లు. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని సీట్లు కలిపితే ఒక్క యూపీలో సీట్లకే సమానం అవుతుంది అన్నది కూడా మాట్లాడారు. సో ఆ విధంగా ఇక్కడ జనాభా కంట్రోల్ చేయడం వల్ల అది రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళ ప్రాతినిధ్యానికి ఏదైనా ఇది ఎఫెక్ట్ కలిగిస్తుందా అన్నది కూడా చూడాల్సిన అంశం. ఓకే సరే, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అధికార పార్టీ మీద ఆ వ్యతిరేకత అయితే ఎగ్జిట్ పోల్స్ లో కనిపిస్తున్నది అని అనుకోవచ్చా? అనుకోవచ్చు. అంటే ఇందులో మీకు మెజారిటీ, అందుకనే నేను ఎక్స్ట్రీమ్స్ కట్ చేసినా కూడా మిగతా వాటిలో అన్ని కూడా ఈ కూటమి వైపుగానే వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ యాక్చువల్ గా మనం చూడాల్సింది ఎగ్జాక్ట్ పోల్స్ గురించే కూడా చూడాలి. ఎందుకంటే ఇక జస్ట్ ఒక 24 గంటలు ఆగితే 36 hours లో ఇక మొదలవబోతుంది మన ఎలక్షన్ ప్రక్రియ. కాబట్టి చూడాలి. ఏది ఏమైనా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పూరిస్తారని, ఈ ప్రజలన్నింటి కూడా ఈ కక్షలు కార్పణ్యాలు లేకుంటే పగ తీర్చుకోవాలి, ఇటువంటి రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి ఒక ధ్యేయంగా ముందుకు వెళతాయి అన్ని పార్టీలని నేను అనుకుంటాను. సో అది వెళ్లకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఈ 5 సంవత్సరాలు, గత ఇంటర్వ్యూలో నేను చెప్పినట్టు ఈ వచ్చే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. ఈ 5 సంవత్సరాలు కనుక మనం అందిపుచ్చుకోకుంటే ఆ తర్వాత మరి పాయింట్ ఆఫ్ నో రిటర్న్ కు వెళ్ళిపోతాం. ఇంకా దాన్ని ఏ పరిస్థితుల్లోనూ బయటికి తీసుకురావడం అన్నది కష్టం. సో ఈ విధంగా అన్ని పార్టీలు మెచ్యూరిటీతోనూ రాజనీతిజ్ఞతతోనూ ఆలోచించాలని నేను అన్ని పార్టీలను కోరుకుంటున్నాను. తర్వాత శాంతి భద్రతలను కాపాడడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన పోల్ వైలెన్స్ ద్వారా మన రాష్ట్రం యొక్క కీర్తి నలుదేశాలా వ్యాపించి, అంటే ముఖ్యంగా పెట్టుబడి పెట్టేవాళ్ళు, తర్వాత ఇన్వెస్టర్లు, వాళ్ళ మనసులో ఈ రాష్ట్రం వైపు వెళ్లాలా లేదా అన్న ఒక ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఈ విధంగా ఏదైనా సంఘటనలు జరిగితే అది రాష్ట్రం యొక్క అధోపతనానికి దారి తీస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా నేర్చుకుని, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఆ మ్యాండేట్ ని ఎప్పుడు కూడా మనం ఆహ్వానించాలి. ఇక ఓడిపోయే పార్టీలు చాలా మంది ఈవీఎంలో ఏదో జరిగిందని మళ్ళా అదొకటి అంటారు, అది మామూలే. కాబట్టి దాన్ని పక్కన పెట్టి నిజంగా ప్రజలు మనల్ని కోరుకోలేదు అని, కాబట్టి మనం ఇంకా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి అని చెప్పి
మనం అంతా అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ వస్తాయి, సకారాత్మకమైన రాజకీయాలు వస్తాయి, రాజకీయం రాజనీతి దిశగా ప్రయాణం చేయడం మొదలు పెడుతుంది. ఆ దిశగా రాష్ట్రం పెడుతుందని మనం అనుకుందాం వర్మ. ఓకే, హోప్ సార్, ఖచ్చితంగా ఆ విధంగానే వెళ్ళాలి, రాష్ట్రానికి మంచి జరగాలి, రాజధాని అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ కూడా బాగోవాలి, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు ఇవ్వాలి, మంచి ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్కి రావాలి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తనదైన మార్కుతో రానున్న రోజుల్లో ముందు తరగతికి ఒక అభివృద్ధి పదంలో బాటలు వేయాలని మనం కూడా